మొలక వచ్చిన పెసల కోసంబరి. కావలసిన పదార్థాలు: మొలక వచ్చిన శనగలు, తురిమిన క్యారెట్, తురిమిన టెంకాయ, కొత్తిమీర, కరివేపాకు, ఉప్పు, బెల్లము. పోపు సామాన్లు: ఆవాలు, మినపప్పు, శనగపప్పు, తగినంత మంచి నూనె. చేయు విధానం: మొలక వచ్చిన పెసలు, తురిమిన క్యారెట్, టెంకాయ తురుము, కొత్తిమీర, చిన్నగా తరిగిన కరివేపాకు అన్నీ కలిపి తగినంత ఉప్పు, కొద్దిగా బెల్లము కలిపి తరువాత మిశ్రమంనకు తాలింపు వేయాలి. వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. మొలక వచ్చిన శనగల కోసంబరి. కావలసిన పదార్థములు: మొలక వచ్చిన శనగలు, చిన్నగా తురిమిన లేక తరిగిన దోసకాయ, కొబ్బరి తురుము, తరిగిన కొత్తిమీర, కరివేపాకు, ఉప్పు, బెల్లము. పోపు సామాన్లు: ఆవాలు, మినపప్పు, శనగపప్పు, తగినంత మంచి నూనె. చేయు విధానం: మొలక వచ్చిన శనగలు, దోసకాయ మొదలగునవి చేర్చి రుచికి తగిన బెల్లము, ఉప్పు కలిపి తరువాత మిశ్రమంనకు తాలింపు వేయండి. వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. తీపి అటుకులు. కావలసిన పదార్థాలు: అటుకులు, బెల్లము, యాలకుల పొడి, తురిమిన టెంకాయ, ఎండు ఖర్జూరం, ఎండు ద్రాక్ష. చేయు విధానం: అటుకులను బాగుగా కడిగి నీటిని వంచివేసి దానికి పాకం వేసిన బెల్లం వేస్తే రుచిగా ఉంటుంది. యాలకుల పొడి, తురిమిన కొబ్బరి కలిపి కొంచెం సమయం తర్వాత ఉపయోగించండి. వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. కారపు అటుకులు. కావలసిన పదార్థాలు: అటుకులు, ధనియాలు, శనగపప్పు, జీలకర్ర, సుగంధ ద్రవ్యం చెక్క, గసాలు, చింతపండు, ఉప్పు, బెల్లం. పోపు సామాన్లు: వేరుశనగ విత్తనాలు, శనగపప్పు, మినపప్పు, ఆవాలు, కరివేపాకు, మంచి నూనె. చేయు విధానం: ధనియాలు, కొద్దిగా శనగపప్పు, జీలకర్ర, సుగంధ ద్రవ్యం చెక్క, గసాలు కొద్దిగా వెచ్చగా వేయించి పొడిగా దంచాలి. తర్వాత అటుకులను బాగా కడిగి నీళ్లు వంచి దానికి ఆ పొడి బెల్లం, చింతపండు రసం, ఉప్పు వేసి బాగా కలపాలి. తర్వాత దాన్ని పోపు వేసి తురిమిన టెంకాయను కలపాలి. వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫ్రూట్ సలాడ్. అరటి, సపోటా, ద్రాక్ష, యాపిల్, నారింజ లాంటి పండ్లను పైతోలు తీసి ముక్కలుగా చేసి వాటి మిశ్రమానికి తేనె, జీడిపప్పు, కిస్మిస్ మరియు తగిన మోతాదులో బెల్లం కలిపి ఫ్రూట్ సలాడ్ను తయారు చేసుకునవచ్చును. దీన్ని విడిగా కూడా తీసుకునవచ్చును. వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. పుష్టినిచ్చే పానీయం: 2 గంటల కాలం నానబెట్టిన వేరుశనగ విత్తనాలు 20 గింజలు, తగినంత బెల్లము లేక తేనె, ఏదైనా అరటిపండు, సపోటా, ద్రాక్ష, యాపిల్, నారింజ లాంటి పళ్ళు ఏదో ఒకటి, పచ్చి కొబ్బరి కొద్దిగా కలిపి మిక్సర్లో రుబ్బాలి. ఆ రసం ప్రతినిత్యం ఉదయం 1 కప్పు సేవిస్తే చాలా ఆరోగ్యంగా, శక్తిగా ఉంటుంది. వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి.